తెలంగాణలో బీఆర్ఎస్ బాస్ పరిస్థితి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిస్థితి కుడుతులో పడ్డ ఎలకలాగా తయారైంది అనడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఎందుకంటే నువ్వు నేర్పిన విద్యే నేరాజాక్ష అని మరి ఆయన నేర్పిన విద్యే కదా. నిజంగా ఈ పార్టీ ఫిరాయింపులు అనేది నిజంగా ఒక రాజకీయంలో ఒక బ్యాడ్ సైన్. అది ఒక పార్టీ తరపున పోటీ చేసి వాళ్ళు గెలిచారు అంటే ఆ నియోజకవర్గ ప్రజలు ఆ పార్టీని విశ్వాసం ఉంచారని కదా అర్థం. డెవలప్మెంట్ ఆ పార్టీ ఆ ఎన్నికల్లో గెలవలేకపోతే గెలిచిన అభ్యర్థులందరూ కూడా అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళిపోవడం అనేది నిజంగా ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇది పూర్తిగా అయితే మరి నిజంగా కరెక్ట్ కాదని అనిపిస్తుంది నాకు. అయితే ఇవాళ రేపు రాజకీయాలంతా కూడా వ్యాపారమయం అయిపోయినాయి. పెట్టుబడి లాభం బిజినెస్ లాగా తయారైంది. కాబట్టి దానికి తోడు ఏ పార్టీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఈ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఎవరు మీరు చేస్తున్నది తప్పు అనడానికి లేదు. రెండు వైపులా చేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరికి వాళ్ళు దొందే. మరి 2014 ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్లో వాళ్ళని గుంజుకున్నారు. అప్పుడు సరే అదైతే అయింది. 2018 ముందస్తు ఎన్నికలకు పోయింది కేసీఆర్. 85 సీట్లు ఇచ్చారు తెలంగాణ సమాజం. ఆగాలి కదా అప్పుడైనా. కాంగ్రెస్కి 20-25 వచ్చినాయి. ఆకుండా మొత్తం వాళ్ళని గుంజేసుకునే ప్రయత్నాలు 30 చేసి ప్రతిపక్షమే లేకుండా చేశారు. ఏది రెండో దఫా. దాంతో మండింది తెలంగాణ సమాజానికి మండింది. కట్ చేస్తే ఏమైంది, 10 ఏళ్ళు ఉద్యమ చరిత్ర ఉన్న బీఆర్ఎస్ని పక్కన పెట్టారు. జాతీయ పార్టీ మరి తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో ఆయన క్యాప్టెన్సీలో పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు సరే కాంగ్రెస్ పార్టీ 80-90 సీట్లు సాధిస్తుంది అనుకుంటే 64 సీట్లు మాత్రమే సాధించింది. ఒక కమ్యూనిస్ట్ పార్టీతో కలిపితే ఒక సీటు మొత్తం 65 వచ్చినాయి. ఇప్పుడు మరి పార్టీ అన్ని రకాల ఎన్నికలు మేజర్ పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ నుంచి వలసలు స్పీడ్ పెరిగింది. ఆ మధ్య ఒకళ్ళు 6 మంది వెళ్ళిపోయారు. ఇప్పుడు మొన్న మరి నిన్న రాత్రి అదేంటో సడన్గా మిడ్ నైట్ డే టైం అయితే మీడియా అంతా పెద్ద అదొక న్యూస్ అవుద్దని అన్నట్టుగా ఒక 6 మంది మూకమ్ముడిగా వెళ్ళిపోయి కాంగ్రెస్ కండవాళ్ళు ఏది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కప్పేసుకున్న పరిస్థితి. మొత్తం 12 మంది ఇప్పటికే వెళ్ళిపోయారు పార్టీని వదిలేసి. ఈయన సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు. రాబోయేదే ఇక నెక్స్ట్ మనమే మళ్ళీ 15 ఏళ్ళ పాటు అధికారంలో ఉంటాము అని చెప్పి. కలవకుంట్రాల కుటుంబం అది కుటుంబ పార్టీ అయింది. వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. తెలంగాణ సమాజం కాదు, తెలంగాణలో నిరుద్యోగులు కాదు, తెలంగాణలో రైతులు కాదు, ఆయన కులస్తులు, ఆయన బంధువులు, ఆయన అనుచరులు, ఆయన స్నేహితులు వాళ్ళు డెవలప్ అవుతున్నారు అని చెప్పి కదా పక్కన కూర్చోబెట్టారు. ఇంకా ట్రస్ట్ ఎక్కడుంది? తెలంగాణ ఉద్యమంలో నమ్మారు. ముఖ్యమంత్రి అయ్యాక నమ్మకం పోయింది. అంతా స్వాహా. సో కాబట్టి ఇప్పుడు మరి ఈ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు మొత్తం అటు వెళ్ళిపోతే ఏం చేస్తారు? ఆయన ఈగలు తోలుకోవటం తప్ప. సరే వీళ్ళు ఎన్నికల్లో మళ్ళీ గెలుస్తారా, సమాజం దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది అనేది మళ్ళీ ఎన్నికల్లో తేలిద్ది ఖచ్చితంగా. ఎందుకంటే ఇట్లా జపాంగులు చేస్తే వాళ్ళనేమీ ప్రజలైతే క్షమించరు. ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది, అందులో డౌటే లేదు. మరి ఇంకొకటి ఇట్లా వేరే పార్టీ నుంచి తీసుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే పార్టీకి ఎప్పటి నుంచో ఉంటూ కార్యకర్తలుగా వివిధ కులాలు సామాజిక వర్గాల నుంచి నాయకులు ఉంటారు. వాళ్ళు ఆశపడతారు కదా, వాళ్ళకు ఒక ఆశ ఉంటుంది, ఎదగాలి కదా. మరి వీళ్ళని తీసేసుకొని వీళ్ళకి కండువాలు కప్పి వీళ్ళకి అగ్రస్థానం ఇస్తూ ఉంటే, వీళ్ళకి మంచి మంచి పదవులన్నీ ఇస్తూ ఉంటే మరి ఏ విధమైనటువంటి పదవులకు నోచుకొని పార్టీనే నమ్ముకొని ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమవ్వాలా? జాతీయ పార్టీలు ఇది కూడా ఆలోచించాలి కదా. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఈ సాంప్రదాయం అయితే సరైన సాంప్రదాయం కానే కాదు. ప్రజలు ఒక పార్టీలో గెలిపించారంటే ఆ పార్టీ అధికారంలోకి రాపోయినా 5 ఏళ్ల పాటు ఆ పార్టీలోనే ఉండాలి. ఈ ఫిరాయింపుల చట్టాన్ని ఇది చాలా బలోపేతం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సో మొత్తం మీద సరే చేయకపోయినా 2018లో ప్రతిపక్షం కూడా లేకుండా ఆయన కేసీఆర్ చేశారు. ప్రజలు మంచి మెజార్టీ ఇచ్చి బీజేపీని టీఆర్ఎస్ని గెలిపించినా కూడా ఆ రోజున ఆయన అట్లా చేయకుండా ఉంటే ఈ రోజున నిగ్గదీసి అడగడానికి రేవంత్ రెడ్డి గారిని
ఆయనకి నైతికంగా అధికారం ఉండేది. ఇప్పుడు ప్రగతి భవన్లో కూర్చొని ఖాళీ కూర్చున్నాడు. అంతకుముందేమో అదే మరి ఆయన టీఆర్ఎస్ పార్టీలో కూర్చొని ఆఫీసులో కూర్చొని ఇప్పుడు క్లాసులు చెప్తా ఉన్నాడు. గతంలో పార్టీలకి క్లాసులు చెప్పిన అనుభవం ఉంది కదా. మనం 15 ఏళ్ళు వస్తాం, ఈసారి మళ్ళీ అధికారంలో వస్తే 15 ఏళ్ళు ఉంటారంట. సో ఇక నమ్ముద్దా సమాజం? 15 ఏళ్ళు. ఇప్పుడు ఆయనకి ఇక తర్వాత ఆయన ఒక్కడికి గెలిస్తే కూడా చాలా గొప్ప విషయం. ఏది రాబోయే ఎన్నికల్లో పార్టీని ఏమీ ప్రక్షాళన చేయలేదు. మరి అది ఒక దళితుడికి ఇవ్వమని పార్టీ అధ్యక్ష పదవిని ఆ మధ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక రెడ్డి గారు అన్నాడు కదా, దమ్ముంటే ఇవ్వగలరా అని చెప్పి. మరి నిజంగా ఇవ్వగలరా? కల్వకుంట్ల ఫ్యామిలీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవిని, తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఒక దళితుడికి, తెలంగాణ దళితుడికి ఇవ్వగలరా? అంత గట్స్ ఉన్నాయా? నిజంగా ఆ పార్టీని నిలబెట్టాలి, అది సబ్బండ వర్గాల పార్టీ అని మరి నిజంగా వాళ్ళు చాటగలరా? అది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయగలరా? చేయరు. కాబట్టి ప్రజలు కూడా నమ్మరు. అది ఆయన కూతురు, ఆయన కొడుకు, ఆయన మేనల్లుడు, ఆయన బంధువులు, ఆయన కులస్తులు, వేల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టులు, మరి ఎక్కడ పడితే ఆడ కబ్జాలు. మరి చింతల దగ్గర టెకుముషా కంపెనీ ల్యాండ్ 300 ఎకరాల ల్యాండ్ మరి కల్వకుంట్ల కవిత గారు వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని వాళ్ళని వేరే చోట ఎక్కడో బలవంతాన అటు పంపించి వాళ్ళకి ఎక్కడో కొంత రీప్లేస్మెంట్ చేసి ల్యాండ్ శంషాబాద్ సైడు, ఈ ల్యాండ్ మెయిన్ హాట్ కేక్ కదా, కోట్లాది రూపాయలు అది రాయించుకున్నారని చెప్పే ఆరోపణ ఉంది. అటువంటి ఎన్నో జరిగినాయి అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కల్వకుంట్ల కవిత గారి మీద ఎక్కువ ఉన్నాయి. అందుకే ఆమెకి తెలంగాణ సమాజానికి ఒక డిస్కనెక్టివిటీ ఏర్పడింది. మొదట్లో 2014లో ఎంపీగా గెలిపించారు. అప్పటి నుంచి ఆ తర్వాత ఓడగొట్టారు. ఇక అప్పటి నుంచి ఓటమే. ఇక అయితే ఏదో ఒక దారిలో అధికార పదవినే వాళ్ళ ఆయన ముఖ్యమంత్రి కాబట్టి వడ్డించేవాడు మనవాడైతే ఏడ కూర్చుంటే ఏంటి, ఏదో ఒకటి వస్తుంది కదా, మనకి రావాల్సిన అన్నీ వస్తాయి. లాస్ట్లో చివర్లో కూర్చున్నా కూడా ఇంక అట్లనే ఆమె సాధించుకుందాన్ని. ఎమ్మెల్సీ అనో అదనో ఇదనో ఏదో ఒకటి. ఏదో పవర్లో లేకపోయినా సీఎం కూతురు అనే ఒక బ్రాండ్ చాలు కదా. చెప్తూ ఉంటారు మనకు అనేక రకాలుగా విమర్శలు. మన తీన్మార్ మల్లన్ లాంటి వాళ్ళు చెప్పిన చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏదైనా గోల్డ్ జ్యువెలరీ షాప్కి వెళ్తే నచ్చింది తీసుకుంటారంట, డబ్బులు గిబ్బులు అడగటాలు ఇవ్వటాలు ఏమి ఉండవు అనేది అనేక మార్లు మనం విన్నాము, చూసాం. అట్లా సో కాబట్టి రాష్ట్ర సంపద, తెలంగాణ రాష్ట్ర సంపదనంతా 50% వాళ్ళే దోచుకున్నారనే ఆరోపణ క్లియర్గా కనపడతా ఉంది. సో కాబట్టి మళ్ళీ అధికారం వాళ్ళకి ఎట్టెత్తారు? సో ఆ అవకాశం లేనే లేదు. అది ఫుల్ డెమోక్రటైజ్ చేసి మరి దళితులు, అలాగే ఓబీసీలు, బీసీల్లో బాగా వెనుకబడిన వర్గాలు, ఇట్లా అందరినీ మరి కలుపుకుంటూ పోయి అక్కడ లీడర్లు తయారు చేస్తే అదొక ప్రాసెస్, చాలా టైం పడుతుంది. ఇప్పటికిప్పుడైతే అవ్వదు కదా. కేటీఆర్ గారైనా హరీష్ రావు గారైనా అంత ఓపిక్గా చేయగలుగుతారా? ఇప్పుడు కేసీఆర్ కాక అంటే ఆయన టైం అయిపోతుంది. ఆయన అనుకుంటే ఏదైనా గైడెన్స్ ఇవ్వడమే తప్ప ఇక ఆయన యాక్టివ్ పొలిటికల్ యాక్టివేషన్ అనేది పెద్దగా ఉండకపోవచ్చు ముందు. ఏదంటే యాజ్ డేస్ గోస్ ఆన్ హెల్త్. మరి ఆ మధ్య పాపం పార్టీ అధికారం పోయిన తర్వాత నైట్కి నైట్ ఆయన కాలు ఇరిగిపోయింది. ఆ మరుసటి రోజు రేవంత్ రెడ్డి గారిది ప్రమాణ స్వీకారం ఉంటే ఇటు ఈయన హాస్పిటల్ గోల. ఎక్కడ ఆ క్రేజ్ పోద్దో, ఇక్కడ జనాలంతా మరి ఇదవుద్దో అనే వెర్షను ప్రొజెక్ట్ చేశారనే ఆరోపణలు కూడా ఎదురుపడ్డాయి. చివరికి హాస్పిటల్కి అందరూ క్యూ కడుతుంటే తట్టుకోలేక మరి నిజంగా పాపం మరి ఏం జరిగిందో నిజంగా కాలుతుంట ఆ టైంలోనే అవ్వాలనా? ఇట్లా ఇవన్నీ ఆయన పాలిటిక్స్ కొన్ని ట్రిక్స్ కనపడుతుంటాయి నిజంగా. అది చాలా అది చెప్పాలంటే కొన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేయడంలో కేసీఆర్ ఎక్స్పర్ట్ అని చెప్పి అఫ్కోర్స్ చాలామంది పొలిటికల్ లీడర్లు ఇవ్వాలి రేపు ఒక పార్ట్ ఆఫ్ ది గేమ్ అన్నట్టుగా కూడా టు గ్రాబ్ ద అటెన్షన్ ఆఫ్ ది పబ్లిక్ అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. అన్ఫార్చునేట్లీ ఇవన్నీ ప్రజలు ఏమి అమాయకులు కాదు. మొత్తం మీద వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ బ్యాడ్ అనేది ఎలక్షన్స్ టైంలో కరెక్ట్గా జడ్జి చేసి ప్రజలు పనిష్మెంట్ ఇచ్చే వాళ్ళకి ఇస్తారు, అధికారం ఇచ్చే వాళ్ళకి ఇస్తారు. కాబట్టి మొత్తం మీద ఇది కేసీఆర్ గారు చేసుకున్న స్వయంకృతాపరాధం. ఈరోజు ఆయన అట్లా కనీసం 2018లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని వదిలేసి ఉండే దాని ఒక ప్రతిపక్షంగా నిలబెట్టుంటే, వాళ్ళ ప్రతిపక్షంగా ఉండనిచ్చినట్లయితే ఆ ఒక్క రీజన్ చెప్పి ఈ రోజున ఆయన పార్టీని కాపాడుకోగలిగేవాడు. కనీసం వెంటనే రేపు అవకాశం ఉండేది. నేను మీ అభ్యర్థులను నేను తీసుకోలేదు, మిమ్మల్ని ప్రతిపక్షంగా మీకు అధికారికంగానే మీకు అవకాశం
దాన్ని నేనేం డిస్టర్బ్ చేయలేదు, మీరు ఎందుకు మా పార్టీ ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు, ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక అనైతికమైన చర్య అని ప్రశ్నించడానికి ఆయనకు మోరల్గా అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అవకాశం కోల్పోయింది. ఇంకా పార్టీ ఆఫీసులో క్లాసులు చెప్పుకోవడమే తప్ప 15 ఏళ్ళు 20 ఏళ్ళు వస్తామని చెప్పి నీరసం అవుతుంది. ఇంక బీజేపీ చాలా ఉవ్వెత్తున బలపడుతుంది అక్కడ. ఇంకొక వైపు రేవంత్ రెడ్డి గారు మరి నెక్స్ట్ జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్, ఎందుకంటే ఇప్పటికి 3 టర్మ్లు అయిపోయింది మోడీ గారు, ఇంకా రాహుల్ గాంధీ ఒక ఆల్టర్నేటివ్గా కనబడుతూ ఉన్నారు. సో కాంగ్రెస్ ప్రభ మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది ఎట్లా చూసిన జాతీయ స్థాయిలో. కాబట్టి ఇంకా బీఆర్ఎస్ దుకాణం బంద్ అయ్యే పరిస్థితే కనబడుతుంది నా వరకు అయితే. మరి మీరేమంటారో చెప్పండి.